హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ క్రాఫ్ట్ అండ్ కల్చర్. ఇవాటి వీడియోలో ఏం టాపిక్తో వచ్చాను అనుకుంటున్నారా? నా దగ్గర యాక్చువల్గా ఇలాంటిది సర్కిల్ లాంటిది ఒక పీస్ అయితే ఉండిందండి. ఇది దేంతో లైట్స్కో ఏమో వచ్చింది. తర్వాత ఒక రాడ్ లాంటిది, ఒక చిన్న పైప్ లాంటిది ఉండింది. దాన్ని చూసిన తర్వాత నాకు ఏదైనా ఒక డెకరేటివ్ ఐటమ్ ఇందులో చేయాలనిపించింది. దాన్ని ఏం చేస్తానో మీరు ఎండింగ్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. కొంచెం గ్లిటర్ ఫోమ్ షీట్ అయితే ఇక్కడ యూస్ చేస్తున్నాను. స్టార్టింగ్ గోల్డ్ కలర్ గ్లిటర్ ఫోమ్ షీట్ అయితే తీసుకున్నాను. ఇది జస్ట్ ఒక 2 ఇంచ్ విడ్త్ అండ్ కొంచెం లెంత్ అయితే ఒక 20-25 సెంటీమీటర్స్ అయితే ఇది లెంత్ ఉంటుంది. దీనికి పర్టిక్యులర్గా లెంత్ అనేది ఏమి, విడ్త్ అనేది ఏం లేదండి. మీరు ఏం చేస్తున్నారు, దానికి ఎంత సైజ్ కావాలి అనేది జస్ట్ ఇది ప్యూర్లీ మీ మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? లోటస్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి. ఒక డెకరేషన్కి యూస్ చేయడానికి చిన్న లోటస్, మనము వరలక్ష్మి వ్రతానికి అయితే అమ్మవారిని పెడతాం కదా, అలాగే మనం దానికి డెకరేట్ చేయడానికి కోసం నేను ఇక్కడ లోటస్ అయితే చేస్తున్నాను. దీనికి నేను గ్లిటర్ ఫోమ్ షీట్ యూస్ చేస్తున్నాను. గోల్డ్ కలర్ గ్లిటర్ ఫోమ్ షీట్ ఇలా రోల్ చేసేసి ఇలా అయితే చేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి. మీ దగ్గర ఇలాంటి ఏమి వేస్ట్ మెటీరియల్స్ ఏమీ లేకపోతే మీరు జస్ట్ కార్డ్బోర్డ్ పీస్ని ఇలా సర్కిల్ షేప్లో కట్ చేసుకొని సెంటర్లో హోల్ లాంటిది కూడా తప్పకుండా కట్ చేసుకోండి. అది ఎందుకని తర్వాత లాస్ట్లో మీకు చెప్తాను. తర్వాత దీన్ని పేపర్ రోల్లో అయితే సెంటర్ పార్ట్కి ఇప్పుడు నేను యూస్ చేసిన దానికి పేపర్ రోల్, కొంచెం స్ట్రాంగ్గా ఉన్న పేపర్ని రోల్ చేసి కూడా మనము దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఇది స్టిక్ లాగా మనకి యూజ్ అవుతుంది, అంతే అండి. ఇది మనకి బేస్, సర్కిల్ షేప్ లాంటిది బేస్, ఈ పైప్ లాంటిది స్టిక్ అన్నమాట. దీంతో లోటస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. జస్ట్ ఒక ఫింగర్ లెంత్ నేనైతే తీసుకున్నాను ఈ పెటల్స్కి. మనము ఎంత కార్డ్బోర్డ్ది పీస్ సర్కిల్ తీసుకుంటామో దానికి తగ్గట్టుగానే మీరు ఇదైతే తీసుకోవాల్సి ఉంటుంది. దీనికైతే స్టాండర్డ్ మెజర్మెంట్స్ ఏమీ లేవండి. జస్ట్ అది ప్లేట్ కూడా నాది లెంత్లో ఫింగర్ లెంత్ ఉంది అంతే. నేను అలాగే పెటల్స్ కూడా సేమ్ ఫింగర్ లెంత్లో తీసుకున్నాను. జస్ట్ హాఫ్ ఫింగర్ లెంత్లో వీటితో తీసుకున్నాను. దాన్ని కట్ చేసి ఇలా స్లిట్ చేసి మనం దాన్ని జాయింట్ చేస్తే మనకి చూడండి పెటల్ షేప్ అనేది బాగా బెండ్ అయినట్టు ఎంత బాగా వస్తుంది. నేను ఫస్ట్ సర్కిల్కి అయితే ఫస్ట్ రౌండ్కి 7 పెటల్స్ యూస్ చేశాను. తర్వాత రౌండ్కి 8 పెటల్స్ యూస్ చేశాను. టోటల్ మనకి 15 పెటల్స్ అయితే నెసెసిటీ ఉంటుందండి. ఈ రాడ్ని కూడా మనం కనిపించకుండా గ్రీన్ కలర్ ఫోమ్ షీట్తో నేను కవర్ చేస్తున్నాను. లీవ్స్కి గ్రీన్ కలర్ ఫోమ్ షీట్ తీసుకున్నాను. తర్వాత ఈ రాడ్ని కవర్ చేయడానికి కూడా నేను గ్రీన్ కలర్ ఫోమ్ షీట్ అయితే యూస్ చేస్తున్నాను. జస్ట్ ఫెవికాల్ అప్లై చేసేసి దాన్ని నీట్గా ర్యాప్ చేయడమే. యాక్చువల్గా ఫెవికాల్ అప్లై చేశాను కాబట్టి కొంచెం టైం అయితే డ్రై అవ్వడానికి పడుతుందండి. అందుకోసమే నేను ఒక చిన్న ట్రిక్ అయితే యూస్ చేశాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ దాకా చూడండి. మనకి ఎంత లెంత్ కావాలో, ఎంత విడ్త్ కావాలో కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకున్న తర్వాత ఇలా ఫెవికాల్ డ్రై అయ్యేదాక జస్ట్ ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ అయితే ఇలా వేసేసి పెట్టేస్తే సరిపోతుంది. దగ్గరగా కొంచెం అది గ్యాప్ విడవకుండా, గ్యాప్ లేకుండా ఉండడానికి కోసం, నీట్గా అది స్టిక్ అవ్వడానికి కోసం అయితే ఇలా ఈ ట్రిక్ అయితే ఫాలో అయ్యాను. బాగా అయితే వర్కౌట్ అయ్యిందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎందుకంటే ఫెవికాల్ డ్రై అవ్వడానికి టైం అయితే పడుతుంది. మీరు ఫెవిబాండ్ లేదా గ్లూగన్ యూస్ చేసేటట్టుంటే నో ప్రాబ్లం, ఇమీడియట్గా డ్రై అయిపోతుంది. ఈవెన్ సింపుల్ థింగ్స్ యూస్ చేసి కూడా మనము డెకరేటివ్ ఐటమ్స్ని రెడీ చేయొచ్చు. మన దగ్గర ఉన్న వాటితోనే చేయాలి అని జస్ట్ ఫెవికాల్ మాత్రమే యూస్ చేస్తున్నాను. ఇలా చేసేస్తే కొంచెం సేఫ్టీ. ఫస్టే మనము పోలన్స్ అనేది రెడీ చేసేసుకున్నాం కదా. ఈ గోల్డ్ కలర్ ఫోమ్ షీట్తో నేను పోలన్స్ అయితే రెడీ చేశాను. లోటస్కి సెంటర్లో పోలన్స్ ఉంటుంది కదా, అదైతే రెడీ చేశాను. దగ్గరగా ఇలా చూడండి, ఎక్కువ నెంబర్ ఆఫ్ రబ్బర్ బ్యాండ్స్ అయితే నేను వేసేస్తున్నాను. ఇది రెడీ అయిపోతుంది. తర్వాత ఇది డ్రై అయిన తర్వాత మనం రబ్బర్ బ్యాండ్స్ అయితే రిమూవ్ చేసేయచ్చు. ఈజీగానే అయిపోతుంది, మనం ఫాస్ట్గా అయిపోతుంది. తర్వాత చూడండి, ఇది మనకి ఆ హోల్ ఎందుకో చెప్పాను తెలుసా? ఇది మనము దాంట్లో ఇన్సర్ట్ చేయడానికి, మనం ఆ స్టిక్ ఫ్లవర్ మధ్యలో నుంచి రావాలి కదా, అందుకోసం. తర్వాత ఇక్కడ ఫెవికాల్ అయితే అప్లై చేస్తున్నాను. ఆ పెటల్ షేప్ అయితే మనం రెడీ చేసుకున్నాం కదా, దాన్ని ఒక్కొక్కటే నీట్గా లోటస్కి ఎలా ఉంటుందో అలా అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిక్ చేసేయండి, అంతే. మనం ఇలా ఉండడం వల్ల పెటల్స్ నేను అది చూపించాను కదా, అలా కట్ చేసి జాయింట్ చేసి మనం ఇంకా సెక్యూర్గా ఉండాలంటే జస్ట్ ఒక స్టాపల్ అయితే నేను చేశాను. స్టాపల్లో ఒక పిన్ అయితే చేశాను. అదప్పుడు నీట్గా ఉండిపోతుంది, మనకు అది గమ్ వెళ్ళిపోతుంది అనేది భయం ఉండదు.
చెప్పాను కదా స్టార్టింగ్లో నేను 7 పెటల్స్ ఫస్ట్ రౌండ్కి అయితే యూస్ చేశాను. దాన్ని ఫెవికాల్ యూస్ చేయడం వల్ల కొంచెం డ్రై అవ్వడానికి, గ్లిటర్ ఫోమ్ షీట్ స్టిక్ అవ్వడానికి టైం అయితే కొంచెం పడుతుందండి. మీరు వీడియోలో చూపిస్తున్నట్టుగా యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వండి. ఇదైతే కంప్లీట్ అయిన తర్వాత చాలా బాగా వచ్చిందండి లోటస్ ఫ్లవరు. నేను చెప్పాను కదా కార్డ్బోర్డ్లో ఒక 3 ఇంచెస్ డయామీటర్ ఉండేలాగా ఒక సర్కిల్ షేప్ కట్ చేసుకొని లోపల ఒక చిన్న సర్కిల్ లాంటిది కట్ చేసుకోండి. తర్వాత అవుట్ సైడ్ లేయర్కి మనం కింద నుంచి నేనైతే పెటల్స్ ఒకదాన్ని ఒకటి ఓవర్లాప్ చేసేలాగా పెటల్స్ అయితే స్టిక్ చేస్తున్నాను. మధ్యలో ఫస్ట్ రౌండ్లో ఉన్న పెటల్స్కి ఇన్ బిట్వీన్గా వచ్చేలాగా, దాని మధ్యలో వచ్చేలాగా. సారీ అండి, వీడియో కొంచెం పక్కకి వెళ్ళిపోయింది, నేనైతే చూసుకోలేదు, సారీ చెప్తున్నాను. ఇలాగే దాన్ని స్టిక్ చేయడం అంతేనండి, వేరే ఏం లేదు. ఆ పెటల్స్కి మధ్యలో వచ్చేలాగా సెకండ్ రౌండ్ అయితే స్టిక్ చేయాలి. థర్డ్ రౌండ్ అయితే నేను గ్రీన్ కలర్ పెటల్స్ కట్ చేసుకున్నాను. అన్నీ ఒకే సైజ్ అయితే కట్ చేసుకున్నానండి. ఫస్ట్ సెంటర్ రౌండ్ అయితే నేను మధ్యలో స్లిట్ ఇచ్చి దాన్ని షేప్ అయితే చేశాను. సెకండ్ రౌండ్కి అయితే డైరెక్ట్గా స్టిక్ చేసేసుకున్నాను. తర్వాత ఒక ట్రిక్ అయితే చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ రౌండ్ అయిపోయిన తర్వాత నేను థర్డ్ రౌండ్ అయితే గ్రీన్ కలర్ గ్లిటర్ ఫోమ్ షీట్ యూస్ చేసేసి పెటల్ షేప్ ఇంకొకటి కట్ చేసుకున్నాను. లీవ్స్ షేప్, పెటల్ షేప్ అంతా ఒకేలాగా అయితే కట్ చేసుకున్నాను నేను. దాన్ని అయితే స్టిక్ చేసేయాలి. మనకి గ్లిటర్ది మనకి పైన కనిపించేలాగా అయితే స్టిక్ చేయాలండి. చూడండి, అది స్టిక్ చేసి కొంచెం డ్రై అయిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది. సెకండ్ లేయర్ కూడా కొంచెం పైకి వచ్చేలాగా చేయడానికి నేను దగ్గరగా పెట్టుకొని స్టాపల్తో ఒక పిన్ అయితే చేస్తున్నానండి. గ్లిటర్ ఫోమ్ షీట్ కదా, అది అలాగే ఫ్లాట్గా ఉండిపోతుంది. పైకి ఉండాలి అంటే దాన్ని కొంచెం ఇలా ఈ ట్రిక్ అయితే యూస్ చేశాను. చాలా బాగా వర్కౌట్ అయింది. తప్పకుండా మీరు ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఎండింగ్లో కంప్లీట్ అయిన తర్వాత మీరు ఈ ఫ్లవర్ ఎలా కనిపిస్తుందో చూసి కామెంట్లో తెలియచేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు లైక్ చేయడం, షేర్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా ఎక్కువ మంది చూస్తారు, వాళ్ళకి కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. తర్వాత చూడండి, ఇది డ్రై అయిపోయిన తర్వాత ఉన్న రబ్బర్ బ్యాండ్స్ అంతా దీనికి తీసేస్తున్నాను. ఇది కంప్లీట్గా రిమూవ్ చేసిన తర్వాత కొంచెం పోలన్స్ అయితే ఇలా స్ప్రెడ్ చేయాలి. తర్వాత ఈ హోల్ ఉంది కదా, దాంట్లో నుంచి ఇదైతే ఇన్సర్ట్ చేస్తున్నాను. ఆ పోలన్స్ గ్లిటర్ ఫోమ్ షీట్ కదా, అది కొంచెం ప్రెస్ చేస్తూ ఆ హోల్కి కరెక్ట్గా ఉండేలాగానే మనం సెంటర్లో పోలన్ పార్ట్ అయితే రెడీ చేసుకున్నాం అనుకోండి, అది నీట్గా స్టిక్ అయిపోతుంది. వేరే ఇంకేమీ లేదు. తర్వాత మనకి గ్రిప్ కూడా ఉంటుంది, ఇలా పట్టుకోవడానికి ఫ్లవర్ కూడా స్టిక్ అయిపోతుంది నీట్గా. చాలా బాగా వస్తుందండి, మనకి ఇంకేమీ అక్కర్లేదు. లేదంటే అది ఫ్లవర్ మనము పెట్టుకోవడానికి స్టిక్ లాంటిది రెడీ చేయాలంటే చాలా కొంచెం టఫ్ అవుతుంది. ఇలా అయితే ఈజీగా అయిపోతుంది. తర్వాత చూడండి, కొంచెం బెండ్ చేసేసాను పెటల్స్ అన్నీ, అంతే. కంప్లీట్ అయిన తర్వాత ఎంత బాగా కనిపిస్తుందో. ఇలాంటివి అయితే 2 చేశానండి డెకరేషన్ కోసం. తప్పకుండా మీరు ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. మీరు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎండింగ్ దాకా స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ.